ఇదేందా ఇదే సండే కూడా ఈ జనాలు ఏం స్వామి అస్సలు ఏమైందిరా? హలో మావ, నేను మీ సంపత్ని వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు మ్యాటర్ ఏంటంటే మావ, ఈ రోజు కూడా సండే నేనైతే మా అన్న దగ్గరికి వెళ్తున్నాను కేఆర్పురం. అడే లాస్ట్ వీక్ కూడా వెళ్ళాను, మీకు చూపించాను కావచ్చు. ఈ రోజు కూడా కొంచెం చిన్న పని ఉంది మావ, అదేంటనేది అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకైతే. ఇదేందా ఇది అసలు ఈ బస్సులో ఎంతమంది జనాలు ఎంత స్వామి, అస్సలు అంటే అసలు ఊహించలేదు మావ. నేనైతే నిలబడుకునే దానికి కూడా లేదు అబ్బా, అసలు అంత మంది ఉన్నారు. నేనైతే మొన్న అయితే ఖాళీగా ఉందన్నమాట సాటర్డే. ఈ రోజు చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా తర్వాత టిన్ ఫ్యాక్టరీ దగ్గర బస్ దిగేసి నేనైతే మెట్రో ఎక్కేసి రోడ్ క్రాస్ చేసాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కేఆర్పురం దగ్గరికి వచ్చేసాను, మార్కెట్ దగ్గరికి. ఇంకా ఆ తర్వాత మార్కెట్ దగ్గర ఆటో ఎక్కి నేనైతే వెళ్ళిపోతున్నాం మన దగ్గరికి అయితే. ఇంకా నేనైతే మొత్తానికి మన దగ్గరికి వచ్చేసాము. మా అన్నోళ్ళ రూమ్స్ ఇవే అనమాట, చూడొచ్చు మీరైతే. ఇవే అనమాట చిన్న చిన్న రూమ్స్. నేను వచ్చిన వర్క్ అయితే అయిపోయింది మావా, ఇంక నేనైతే రిటర్న్ వెళ్తున్నాను. అసలు ఏంటంటే మన దగ్గర ట్రాలీ ఉంది మావా, అది తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకంటే పీజీ మారేటప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వద్దని చెప్పి బట్టలు అవి తీసుకెళ్ళడానికి ఇంకా తీసుకొని వచ్చాను. ఇంకా అలా నేను బస్ కోసం వెయిట్ చేస్తా ఉంటే కేర్ మార్కెట్ దగ్గర వినాయకుడి స్వామి బొమ్మ అయితే వెళ్తా ఉంది మావా, చూడొచ్చు మీరైతే. సూపర్ అంటే సూపర్ ఉంది కదా బస్సులో. ఇక్కడ బెంగళూరులో అయితే దీన్ని చూసి చెప్పవచ్చు అనమాట, సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మీ ఊర్లో కూడా సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యలేదని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మావా. ఇంకా తర్వాత టిన్ ఫ్యాక్టరీ దగ్గర మళ్ళీ బస్ ఎక్కేసి మనం అయితే బీ టైంకి వచ్చేస్తున్నాం మావా, నేరుగా అయితే. సో ఇది మావా నేటి సమాచారం అయితే. ఈ సమాచారం ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. రేపటి సమాచారం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.